నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని జీవనరెడ్డి మాల్ కు బకాయిలు చెల్లించినందుకు హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు తాళాలు వేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించినందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. జీవనరెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల గడువు పూర్తయిన మొత్తం బకాయిను ఆ కంపెనీ చెల్లించలేదు. ఇప్పటి వరకు రూపాయలు 2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. బకాయిలు చెల్లించని గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసిందని, హైకోర్టు ఉత్తర్వులు అద్దె ఒప్పంద నిబంధన ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి భవనాన్ని టీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకుందని తెలిపారు. కాంప్లెక్స్లోని కిరాయిదారులు ఇట్టి విషయాన్ని గమనించగలరు. బాబు ఎంత ఆర్మూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ ట్రాఫిక్ నియమ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్క రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు జరగవని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రపంచ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను డిఐఓ డాక్టర్ అశోక్ మీడియాకు వివరించారు. ఈరోజు ప్రపంచ డెంగీ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా, డెంగీ అనేది మనకి వైరస్ ద్వారా వచ్చే జ్వరం. ఇది ముఖ్యంగా డైరెక్ట్గా వైరస్ మనిషికి రాకుండా అది దోమ కాటు ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ దోమని మనము సాధారణ భాషలో టైగర్ మస్కిటో అని, టెక్నికల్గా ఎడీస్ మస్కిటో అని పిలువబడుతుంది. ఈ దోమ ముఖ్యంగా మనకి మంచినీటి ఆవాసాలలో ఎక్కువగా ఉంటుంది. అంటే మురికి నీటిలో అయితేనేమో మనకు మలేరియా కలిగించే ఎనాఫిలస్ దోమ ఉంటుంది. బట్ ఎడీస్ మస్కిటో మాత్రం ఎక్కడైతే నిల్వ ఉన్న నీరు ఉంటుందో ఆ నీటిలో ఈ యొక్క దోమ ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే ఈ దోమ ముఖ్యంగా సాయంకాలము పగటిపూట కాటు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఇది పెరగకుండా ఉండడానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటి అని అంటే, ఈ మన ఇంట్లో ఉన్న ఏవైనా
తొట్టిలో కానీ ట్యాంకులలో కానీ, అలాగే మన యొక్క వాడకుండా పడవేసిన టైర్లు కానీ, కొబ్బరి చిప్పలు కానీ, అలాగే కుండలలో కానీ ఈ నిల్వ ఉండే నీరు ఏదైతే ఉంటుందో ఈ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా ఈ యొక్క దోమ పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ప్రభుత్వం తరఫున మనకి ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమాన్ని ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క నీటి నిల్వల్ని లేకుండా చూడడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మనము డెంగ్యూని నివారించడానికి అవకాశం ఉంటుంది. మరి డెంగ్యూ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా అని అంటే, ముఖ్యంగా డెంగ్యూ వచ్చినప్పుడు సాధారణ జ్వరాల్లాగానే దీని ద్వారా జ్వరము, బాడీ పెయిన్స్, చలి, ఒళ్ళు నొప్పులు ఉండడం అనేది ఉంటుంది. అయితే డెంగ్యూ అనగానే దీనికి భయపడకుండా డాక్టర్ని కానీ, మనకు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి కానీ వెళ్ళి సంప్రదించి దానికి మనము టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ డెంగ్యూ ద్వారా ముఖ్యంగా ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గడం జరుగుతుంది. దాని ద్వారా 95% మందిలో ఈ డెంగ్యూ అనేది సాధారణ పారాసెటమాల్ టాబ్లెట్, ఎక్కువగా నీటిని వాటిని తీసుకోవడం ద్వారా సింపుల్ టెక్నిక్స్ ద్వారా ఈ యొక్క జ్వరం తగ్గిపోవడం జరుగుతుంది. ఒక 5%లో మాత్రం ప్లేట్లెట్ కౌంట్ బాగా తగ్గి 1% అంతకంటే తక్కువ పర్సెంట్లో మనకి కొంత సీరియస్ స్టేజ్కి వెళ్ళి వారికి ప్లేట్లెట్ ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జనాలు ఎవరు కూడా భయాందోళన చెందకుండా, ముఖ్యంగా ప్లేట్లెట్లు 50,000 వరకు తగ్గినా కూడా మనం సింపుల్ చిట్కాల ద్వారా ఈ యొక్క డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం ద్వారా ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు సాయంకాలము మస్కిటో కాయిల్స్, మస్కిటో రిపెల్లెంట్స్ వాడడం ద్వారా, ప్రభుత్వం ద్వారా నీటి నిల్వలు లేకుండా చూడడం ద్వారా కూడా ఈ యొక్క డెంగ్యూని మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందకుండా సింపుల్ టెక్నిక్స్ పాటించడం ద్వారా డెంగ్యూ నుంచి మనము బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే వినబడతా ఉంది కొన్ని కంట్రీస్లో డెంగ్యూ వ్యాక్సిన్ కూడా వస్తుంది అనేసి. ఈ మధ్యలోనే ప్రభుత్వం, మన ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనికి పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంటే ఇంకా మనము డెంగ్యూ నుంచి చాలా జాగ్రత్తగా బయటపడే అవకాశం ఉంటుందనేసి సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూరు పట్టణ శివారులో గల మారుతి సుజుకి ఎరీనా షోరూమ్ లో న్యూ షిఫ్ట్ ఐకానిక్ మోడల్ కారును అట్టహాసంగా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, మేనేజర్ సందీప్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన హంగులతో కారును మార్కెట్ లోకి తీసుకురావడం జరిగిందని, వాహనదారులకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెకండ్ వర్షన్ 8,90,000 మనకు మాన్యువల్ వచ్చేసి 20 ఇస్తుంది. ఏ ఆటో ప్లేన్ వచ్చేసి 20 ఇస్తుంది. కండిషన్లో దొరుకుతున్నటువంటి కారు, మరి మధ్యతరగతి చెందినటువంటి కారు ఏదైనా ఉందంటే అది స్విఫ్ట్ కారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ కారు చూసినా కానీ 15 లక్షలు, 20 లక్షలు అలా ఉంటుంది. మరి అన్ని ఫీచర్స్ తోటి, మంచి స్టాండర్డ్స్ తోటి, సేఫ్టీ తోటి మరి యొక్క డిజైన్ చేయడం, మరి రోజు మొన్న కూడా మనం వార్తల్లో చూడడం జరిగింది. మంచి ఫీచర్లతోటి 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఒక కారు లభ్యమవుతుంది. కాబట్టి మరి ఆర్మూర్ నియోజకవర్గం ఇప్పటికీ 9 కార్లు బుక్ అయినాయంటే ఈ కార్ డిమాండ్ ఏందో తెలుస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో మరింత సామాన్య ప్రజలకు ఈ కార్ రీచ్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరి కళ ఇల్లు, కారు, పెళ్ళి. ఎందుకంటే ఈ రోజుల్లో మరి ఇల్లు కంటే ముందు కారు వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి కారులో నలుగురు కలిసి ఫ్యామిలీతో కలిసి మరి సినిమాకి వెళ్ళి పెళ్ళిళ్ళు ఉంటుంది. కాబట్టి మరి అట్లాంటి వారందరికీ మరి తక్కువ ధరలో మరి ఒక మంచి కారుని మన ఫ్యామిలీ అందరికీ ఇష్టపడే విధంగా ఈ కారు ఉంది. చాలా బాగుంది. అన్ని ఫీచర్స్ తోటి మరి సేఫ్టీ పరంగా కూడా 6 ఎయిర్ బ్యాగులు, అంటే మా పాత్రలో 6 ఎయిర్ బ్యాగులు ఇస్తే దీనిలో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.
ఇట్లాంటి సేవలు అందిస్తున్న వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరి అందరికి కూడా సేవ చేయాలని చెప్పేసి మంచి సర్వీస్ ఇచ్చి ఇంకా అభివృద్ధి చెందని చెప్పేసి వారందరికీ తెలియజేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలో నిజాంసాగర్ కెనాల్పై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రేవంత్ రెడ్డి टमाटर कच्चा है एक टमाटर कच्चा है जय तेलंगाना जय तेलंगाना. ఆర్మూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన నిలుస్తూ ఏదైతే అకాల వర్షంతో రైతులకు పంట తడిసి రోడ్ల మీద ఉన్నదో దాన్ని బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలి. అట్లానే ఇప్పటిదాకా కొన్న వరి ధాన్యానికి మద్దతుగా 500 రూపాయలు బోనస్ వెంటనే తక్షణమే ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. లేని పక్షంలో ఇక్కడికక్కడ మండల కేంద్రంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు ఉండి కొట్లాడతారని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ అని తెలియజేస్తున్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మరి ఇలా రైతులు నష్టపోతున్నారు. కళ్ళు కనిపిస్తలేవా రేవంత్ రెడ్డి గారు? మీకు నువ్వు ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఏమి హామీలు ఇచ్చినావు, ఇప్పుడు ఏమి హామీలు ఇచ్చేస్తున్నావు? మరి రైతులకు ఇట్లా అన్యాయం జరిగితే మాత్రము పెద్ద ఎత్తున ఇంకా రాష్ట్ర రోగాలు బంధు ప్రకటన తెలంగాణ మొత్తం యుద్ధము తయారవుతుంది. నీ గద్దె దించడం కూడా ఖాయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మర్యాదగా రైతులకు నువ్వు న్యాయం చేయకపోతే మాత్రము ఆ వడ్లు కొనలేని పక్షాన ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా దిగుతామని 500 కూడా బోనస్ చెల్లించాలా, ఉచితంగా లెక్కలని హామీలు ఇచ్చిన